స్టార్ట్. ఓకే. హెబ్రోన్ చర్చ్ విషయంలో కొన్ని ఎలక్ట్రాన్ మీడియా, ఒక ప్రింట్ మీడియాలో హెబ్రోన్కు సంబంధించిన విషయం చెప్పడం జరిగింది. హెబ్రోను అనేది చర్చ్ దైవజనులు భక్త్ సింగ్ అన్న గారు దేవుడు ఆయనను ఏర్పరచుకున్న తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి పరిచర్య చేసి అందరితో కలిసి ఆత్మలను రక్షించుటకు ఇంతగానో సువార్త చేసి ప్రయాసపడి ఈ చర్చ్ను నిర్మించడము జరిగింది. దీంట్లో ఆయన ఉన్నన్ని సంవత్సరాలు అందరూ సహోదరులు ఈ రాష్ట్రంలో కాదు ఇండియా లెవెల్లో చర్చెస్ ఏర్పడడం, ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చెస్ ఏర్పడడం దీని ద్వారా హెబ్రోన్ ద్వారా జరగడం జరిగింది. ఈ మధ్యలో ఆయన చనిపోయిన తర్వాత కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆత్మ సంబంధం క్రైస్తవులు అంటే ఓన్లీ దేవుని ప్రేమని చెప్పాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు, యేసు ప్రభు చేసిన పని ఏంది అన్నది చెప్పడం, పాపులను రక్షించటకు, అయితే మీకు మోక్షానికి ప్రపంచానికి అంటే తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడు, మీ పరలోకం పోతారని చెప్పడం, అందరికి చెప్పి అందరిని రక్షణలోనికి నడిపించాడు. ఇది మతం మార్పిడి కానీ ఇంకోటి కానీ కాదు. ఒకటి ఏంటంటే పరలోకం పోయేందుకు మార్గాన్ని విశ్వాసం ద్వారా చూపించడం జరిగింది. కానీ ఉన్న రోజులు బాగానే ఉండే, అంత మట్టుకు ఏది గొడవలంటూ లేవు. ఆయన పోయినంతరం కొంతమంది కొన్ని గ్రూపులుగా ఏర్పడి మేము మాది పెత్తనం ఉండాలి, మాది ఉండాలన్న ఆలోచనతో పోవడం జరుగుతుంది. హెబ్రోన్ అన్న పరిచర్య దేవునికి మహిమకరంగానే పనిచేసింది తప్ప వేరేలోకి ఎక్కడ హానికరంగా లేదు. కొంతమంది వ్యక్తులు స్వార్థపరులు దీంట్లో హెబ్రోన్లో ఎంటర్ అయి నానా సృష్టించడం. మాకు ఒక పద్ధతి ఉంది, కొన్ని మార్గాలు చూపించాడు, ఆ మార్గాల ప్రకారమే నడవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అదే పద్ధతి ప్రకారం ఆయన ఏదైతే భక్త్ సింగ్ గారు చెప్పాడో అదే పద్ధతి ప్రకారము ఈ చర్చ్ నడిపింపబడుతుంది. కానీ ఇది నీది నాది అన్నది ఇక్కడ ఎక్కడ కానీ ఎవరికి కానీ సొంతము కానే కాదు. ఇది అందరిది. చర్చ్ మెంబర్ ఎంతమంది అయితే వచ్చిందో అందరిది ఈ యొక్క చర్చ్ యొక్క భాగం హెబ్రోన్ది. కానీ ఈ మధ్యలో ప్రింట్ మీడియాలో కానీ ఒక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఇక్కడ దైవజనులు వాస్తవంగా కోర్టులో కోర్టు వెంబడి వెళ్ళారు, సివిల్ కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్తే అది సివిల్ కోర్టుకు మళ్ళీ రెఫర్ చేశారు. బ్రదర్ చెప్తాడు మీకు. ఆ కోర్టులో ఏం తీర్పు ఇచ్చారు, సొసైటీకి కానీ ట్రస్ట్కి కానీ వీళ్ళు పెట్టుకున్న ఏవైతున్నాయో అవి దేనికి సంబంధం లేదు, అది హైకోర్టు డిసైడ్ చేస్తుంది. వీరాచార్య వానికి ఈ యొక్క చర్చతోని ఎక్కడ కానీ సంబంధం లేదని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ తీర్పు ఇంకా పెండింగ్లో ఉంది హైకోర్టులో. కాబట్టి ఇక్కడ ఉన్న సంఘ పెద్దలందరూ కలిసి యూనిటీగా సొసైటీ, ఆ ట్రస్టు, లోకల్ చర్చ్ మెంబర్స్ అందరూ విశ్వాసులు కలిసి పెద్దలు ఎంతైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఏకతాటిగా, మీరు కూడా గత 3 వారాల నుంచి మీరు కూడా చాలామంది ప్రెస్ సోదరులు రావడం, మీటింగ్ కూడా ఆ రోజు మేము భక్త్ సింగ్ అన్న ఏదైతే ఏర్పాటు చేశాడో ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటాము. మా భేదాభిప్రాయాలన్నీ పక్కకు పెట్టి మేము సొసైటీ, ట్రస్టు, లోకల్ అందరం కలిపి పనిచేస్తామని మేము ముందు ప్రెస్ మీటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి కాదు, అదే కాదు, అది ఇచ్చారు. మళ్ళీ సండే పర్చేజ్లో కూడా చూశారు. సండే పర్చేజ్లో కూడా అందరూ సొసైటీకి సంబంధించిన వాళ్ళు, ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు, లోకల్ బిల్డర్స్ అందరూ కలిసి చర్చ్ సామ్యంగా నడుపుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది కావాలని చెప్పేసి ఇట్లా గొడవ అయింది, లేకపోతే ఎవరో ఇన్వాల్వ్ అయ్యి దీనికి వేరే రకంగా చేశారు. ప్రెస్కు స్వతంత్రం ఉన్నది. ఎక్కడ అన్యాయం జరిగినా ఒక ట్రింగ్లో వల్ల బయటకు న్యూస్ వస్తుంది, ఇష్యూ వస్తుంది. ప్రెస్కు మేము ఏంటంటే సమాజాన్ని కాపాడేదే ప్రెస్.
ఆ ప్రెస్కు ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళని వాస్తవాలను బయటకు తీసుకొచ్చి సమాజాన్ని కాపాడాలి. మీరు కూడా మాకు కాపాడతారన్న పూర్తి విశ్వాసం ఉంది. కానీ మమ్మల్ని కూడా ఒక మాట విచారణ లేకుండా ఇట్లా కావాలని చెప్పేసి మా మీద ఒక పేరు పెట్టి మా మీద లేని అభాండాలు వేస్తూ ఒక ఏసీపీ మీద పాపం ఏసీపీ కూడా మేము ఇవరకు కలిసింది కూడా లేదు. ఏసీపీకి వరకు ఇవన్నీ కలిసింది ఏం లేదు. చర్చ్ ఉన్నది, చర్చికి వస్తూ ఉండరు. ఒక మామూలుగా దేవుని ఒక బిడ్డ వస్తే ఈయనను పట్టి లోపలేసి కొట్టిండ్రు, వేసి తన్నిండ్రు, చెయ్యి ఇరిగిపోయింది, ఎక్కడ పడితే అక్కడ చెయ్యి ఇరిగిపోయింది, ఏళ్ళు ఇరిగింది. కాళ్ళతో కొడితే కాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా నడవలేని పరిస్థితి, నరాలు పనిచేస్తలేవు. మొత్తం ఇక్కడ వేసి డెడ్ బాడీ వేసినట్టు వేసి బల్ల మీద వేస్తే 2-3 గంటల తర్వాత కొట్టి లోపల వేస్తే ఎవరైతే ఇక్కడున్న ఈ ఏరియా ఇన్స్పెక్టర్ వచ్చేసి డైరెక్ట్ ఆయన లేపుకొని సీదా పోయి హాస్పిటల్ వేసి ఆ ఎంక్వైరీ చేసి వాళ్ళు చేసిన కేసు తప్ప మేము ఎవరిని వాళ్ళు సొంతంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నాడు. ఇన్స్పెక్టర్ గారు సీతయ్య గారు డైరెక్ట్ తీసుకొని పోవడం జరిగింది. దీంట్లో ఎక్కడ ట్రాన్సాక్షన్ ఏం జరగలేదు. ఎక్కడ క్రైమ్ జరిగితే అక్కడ పోలీసు వస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. చర్చిను కాపాడవలసిన బాధ్యత సంఘ పెద్దలది ఉన్నది. అందరు కలిసిమెలిసి ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. వచ్చేసి ఈరోజు ఒక మా మీద నిందేసినారు. నిందేసినందుకు మేము ఒప్పుకుంటున్నాం. తప్పు చేసినందుకు ఖచ్చితంగా మమ్మల్ని అడగవలసిన బాధ్యత ఉంది, ఎంక్వైరీ చేయవలసిన, మీరు పత్రికంగా మీరు చెప్పవలసిన పరిస్థితి కూడా ఉన్నది. కానీ మాకు తెలియకుండా మమ్మల్ని అడగకుండా విచారణ చేయకుండా పోవడం ఒక బాధాకరంగా ఉన్నది. దాన్ని మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎవరైతే దాన్ని పెట్టారో దాన్ని మీరు సరి చేసుకోవాలని చెప్పేసి మమ్మల్ని ఒకరిని హట్టు చేయడం ముఖ్యం కాదు. సమాజాన్ని కాపాడవలసింది ప్రెస్ కాబట్టి ఒకరిని బాధ పెట్టడం ఇది కరెక్ట్ కాదు. మీ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. ఏదక్కడ జరిగిందో కానీ నిజాతిపరుగా పనిచేస్తున్న ఆఫీసర్స్ ఎవరన్నా కానీ ఎనీబడి వాళ్ళని కూడా చూసుకోవాల్సింది. ఎక్కడైతే గొడవ అయితే అక్కడ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎంటర్ అయినా గొడవ అయిన తర్వాతనే వచ్చిండ్రు. పాపం ఏసీపీ గారు ఓన్లీ సిఐఏ మొత్తం టోటల్లీ ఆ రోజు లోపలికి వచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చారు. మేము చూస్తాము మాట్లాడుతూ అంటే ప్రెస్ వాళ్ళను దొబ్బేసి బండి తీసుకొని పోయిండు. మేము ముట్టను కూడా ముట్టలేదు, ఆయన టచ్ కూడా చేయలేదు. ఆయన డెడ్ బాడీ లాగా పడి ఉన్నాడు ఆ రోజు 3-4 గంటలు అన్కాన్షియస్ ఉన్నాడు. కాబట్టి పోలీస్ పని పోలీస్ చేస్తుంది. మీరు ఏదైతే అలిగేషన్ పెట్టారో దయచేసి ప్రూఫ్ ధర పెట్టండి. మేము దానికి ఏదన్నా ఉంటే ఎవిడెన్స్ ఉంటే ఇలా అకౌంట్స్ ఉంటాయి. 1000 రూపాయలు 100 రూపాయలు అంటే ట్రాన్సాక్షన్ మన జేబులకి నా జేబులకి ఇది లక్షల మీద మాట్లాడుతున్నాం. ఈ లక్షలు అన్నవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏ బ్యాంకులోకి వెళ్ళి వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి అంత ఇవాళ రేపు అన్ని అకౌంట్సే ఉంటాయి కదా. అట్లా రాయడం మాకు చాలా బాధాకరం ఉంది. మీరు దయచేసి దాన్ని ఇమీడియట్లీ దాన్ని క్లోజ్ చేయండి, మీరు ఎండ్ చేయండి. ఏది ఎన్ని సమాజంలో అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ కాదు, ఎబ్రోన్లో కాదు, సమాజంలో ఎక్కడ తప్పు జరిగినా మీరు ఎత్తిపట్టండి. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళని దూరపెట్టినందుకు ప్రెస్ వాళ్ళు సహకరించాలి తప్ప వాళ్ళని ప్రోత్సాహ రకంగా ఉండకూడదు. వాళ్ళని కూడా మేము లీగల్గా ఏది చేయాలనో ఏమేమి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా ఖచ్చితంగా తీసుకుంటారు. మేము కూడా దాన్ని ప్రొసీడ్ అవుతాం. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకేం జరుగుతుందని చెప్పేసి. ఇక్కడ ఎబ్రోన్ చర్చ్లో పీస్గా అందరు కలిసి పనిచేస్తుండ్రు. దయచేసి దీన్ని చేసేదాన్ని చూడగట్టే ప్రయత్నం చేయకండి. మీరు చేస్తే మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు కూడా క్షమించాడు. మనుషులు క్షమిస్తాడు కానీ దేవుడైతే ఎవరు తప్పు చేసినా కానీ దేవుడైతే క్షమించాడు. దయచేసి ఇంట్లో ఇంటర్ఫియర్ కాకండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ విషయం సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. పెద్దలు సుబ్బారెడ్డి గారి పేరు కూడా పదే నిన్న టీవీలో చెప్పడం జరిగింది. ఈయన కూడా ట్రస్ట్ సొసైటీ అని ఎవరికి ఏం లేదు. మీరు కావాల్సి అంటే లాస్ట్ సండే చర్చ్ మీరు కూడా చూసిండ్రు, నడిచేటప్పుడు సర్వీస్ చేసిండ్రు, మొత్తం ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఆయన కూడా కొన్ని విషయాలు మీ ముందు మాట్లాడారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు, ప్రస్తుతం ప్రభుత్వం ఉంది, దాని అండతోనే పోలీసులను మేనేజ్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అంటే ఈ విషయంలో పోలీసులని 50 లక్షలు అనేది మేము అనట్లేదు, ప్రభుత్వం అండతోనే పోలీసులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేసి ఒక ఆరోపణ. దాని మీద మీరే నేను
ఫస్ట్ నేను లీడర్ని కాదు, పుట్టినతో ఎవరు లీడర్ కాదు. నేను పుట్టింది, నేను బాప్టిజం తీసుకుంది, నేను రక్షణలోనికి వచ్చింది ఎబ్రోన్ ద్వారా. నేను ఎబ్రోన్లో 1975 నుంచి ఇప్పటి వరకు నేను ఎబ్రోన్తో కనెక్ట్ అయి ఉన్నా. ముందు దేవుడు, తర్వాత రాజకీయం, అది ఉంటుంది. రాజకీయం కొను దేవునికి ఏం సంబంధం? ఒకటి, రాజకీయాల్లో మేము ఇన్ఫ్లుయెన్స్ చేసినామని చెప్పేసి నేను ఎన్నడూ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయలేదు. నేను ఎప్పుడు కానీ మీరు విశ్వాసాలను మీరు ఎంక్వైరీ చేయండి, నేను ఎప్పుడు రాజకీయం చర్చలు చేయలే. వస్తా, లోపల కూర్చుంటా, వాక్యం వింటా, వర్షిప్ చేస్తా, సీదా పోతాను తప్ప ఎప్పుడు కానీ నేను పాలిటిక్స్ ఇక్కడ ఇన్వాల్వ్ ఎన్ని చరిత్రలో ఎప్పుడన్నా మీరు చూశారు కదా. ఎన్నోసార్లు మీకు తెలుసు, ఇంతకుముందు కావాలని నన్ను ఇక్కడ కొన్ని నిందలు పెట్టిన రోజులు కూడా మీరు చూశారు, నన్ను ఇబ్బంది పెట్టారు. మీరు ఎన్నోసార్లు దీని మీద మీరు అడిగారు, కానీ నేను ఎన్నడూ నోరు కూడా తెరవలే కదా. కాబట్టి దేవుడే రాజకీయంలో. అది నా బయట దాన్ని గుళ్ళె చూపెట్టడానికి వీల్లేదు. ఇది దేవుని సన్నిధి, దేవుడే చూసుకుంటాడు. రాజకీయం మాట్లాడుంటే బయట చూసుకున్నాం ఏదన్నా. కానీ రాజకీయం కొను కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇంకో పార్టీకి కానీ, ఇంకో పార్టీలకు కానీ, ఇక్కడ ఈ చర్చకి వచ్చే వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు వివిధ పార్టీల వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్లు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, కమ్యూనిస్టులు, అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో అందరం ఒకటే. ఇప్పుడు కోర్టు కేసులు అన్నీ మీరు విత్డ్రా చేసుకున్నారా? ఆ సంగతి మేము పెద్దలను రిక్వెస్ట్ చేసినాం. రాబో దినాలలో సంఘక్షేమం కొరకు మీరు ఇప్పుడు ఎట్లయితే కలిసి పన్నారో అది మీకు తీర్మానం అన్నం కలిసి చూపెడతాం. మీకు కాపీలు కూడా ఇస్తాము, లెటర్ కూడా ఇచ్చిండ్రు. మేము అన్ని కేసులు విత్డ్రా చేసి కలిసి పని చేసుకుంటామని పెద్దలు నిర్ణయించారు. మంచిదానికి కోఆపరేషన్ చేయాలి తప్ప దీన్ని విడిపోయేటట్టు మీరు చేయొద్దని మేము. ఇప్పుడు మీరు ఓన్లీ ఇక్కడ ట్రస్ట్ సభ్యులే ఉన్నారు, సొసైటీ వాళ్ళు ఒక్కరు లేరు, మీరేమో కలిసి ఉన్నాము అంటున్నారు. వాళ్ళని అంతా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరన్నా సొసైటీ సభ్యులు ఉన్నారా? నేను సొసైటీ, మేము కూడా సొసైటీ. సొసైటీలలో రెండు ఉన్నాయి కదా. మీకు ఇంకొకటి చెప్పాలి. అన్న దయచేసి అన్న అడిగిన దానికి సమాధానం ఇది అయిపోయినాక మీరు అడగండి. ఇప్పుడు సొసైటీ అన్నారు కదా, ఇగో ఈయన నేను సొసైటీ ఫోటోస్ మీరు అంటున్న సొసైటీ వాళ్ళు ఫేక్ సొసైటీ. వాళ్ళు కూడా అనేది వాళ్ళు ఎవ్వరు లేరు. అయిపోయిందా? ఇది క్లారిటీ వచ్చింది. ఓకే సార్. ఏమొచ్చింది? సొసైటీ ఒకటి వేరు, సొసైటీ ఉన్నది అని. ఎబ్రోన్ ఒకటే, నో సొసైటీ నో ట్రస్ట్ మాట్లాడుతున్నాం. మేము ఎబ్రోన్ గురించి మాట్లాడుతున్నాం. అవును సార్, కరెక్ట్. ఇప్పుడు అంత న్యూట్రల్ కరెక్ట్, కానీ ఇప్పుడు గొడవ చేయడానికి మీరు అడిగేది చెప్పండి, కరెక్ట్ అడగండి, మేము చెప్తాం. ఇంకోటి కేసు పెట్టుకురు కదా సార్, ఎవరు కోర్టులలో కేసులు ఒకరు పరస్పరము, సొసైటీలు వేరు, ట్రస్ట్ వేరు, దాంట్లో న్యాయ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు, దానికి స్టే ఉన్నది. ఆయన మీ నేరారోపణలోనే నడుస్తూ దాదాపు 15-20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీరు అంటారు ఒకటి అవుతున్నా, ఒకటికి ఆడడానికి అందరు ఎక్కడున్నారు? కరెక్టే కదా. అదే సార్, సండే నాడు వర్షిప్ నడుస్తుంది, మీరు పోయిన సండే జరిగింది, అది ఎవిడెన్స్ కావాలంటే ఇచ్చుతాం. మళ్ళీ సండేలో చూడండి అందరు కలిసి చేస్తారు, అది ప్రూఫ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు బైబుల్ వేరు, సొసైటీ ట్రస్ట్ వేరు. ట్రస్ట్ సొసైటీ అనేది గవర్నమెంట్కు లెక్కలు చెప్పి ఇలా వచ్చిన ఆఫరింగు, వీటి ఎట్లా వస్తున్నాయి ఎట్లా పోయింది గవర్నమెంట్ లెక్కలు ఏనికే తప్ప ఏ దాంట్లో ఇస్తావు, ఏ ఫామ్లు ఇస్తావు, సొసైటీ దానికి ఇస్తావు, ఆ ట్రస్ట్ గద్దే తప్ప. మాకు దేవుడు ఒక్కడే, అందరి విశ్వాసం ఒకటే చర్చ్. మాకు సొసైటీ ట్రస్ట్ ముఖ్యంగా దేవుడే ముఖ్యం. కాబట్టి అది లోక సంబంధమైనది, అంటే గవర్నమెంట్కు జవాబుదారీగానే సొసైటీ ట్రస్ట్. కాబట్టి మాకు అవి ముఖ్యం కాదు, మేమందరం కలిసి ఉన్నామన్నది ప్రూఫ్. పోయిన సండే నాడు మేము విజువల్స్ చూడండి, ఇప్పుడు వచ్చే సండే నాడు విజువల్స్ చూడండి. ఈడ ట్రస్ట్ లేరు, అంతా సొసైటీ ట్రస్ట్ అందరూ కలిసి ఉన్నాం. ఈ ఐక్యతకు వ్యతిరేకంగా ఏదైనా శక్తులు కుట్ర పన్నుతున్నాయని మీరు భావిస్తున్నారా? అది సార్ మాట్లాడుతున్నారు. దయచేసి ఈరోజు మిమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నామంటే దీని కేవలం కుట్ర ఉందన్నట్టే కదా. కుట్ర ఉంది కాబట్టి వాళ్ళు రౌతేశ్వరి మేము మాట్లాడుతున్నాం. మేము కూడా స్టిల్ దయచేసి పత్రిక ముఖంగా మేము కోరుతున్నాం, మీరు అడగండి ఏ వివరణ కానీ, మీరు ఎంక్వైరీ పెట్టండి, మీరు ఏ సమయంలో వివరణ మేము దానికి సిద్ధంగా విన్నాం. వార్త రాసే ముందు అడిగి రాస్తే మాకు సంతోషం.
మీరు రాసేసి మమ్మల్ని నువ్వు కథం సమాధి చేసి మాట్లాడమంటే ఎడికెళ్ళి మాట్లాడుతున్నావు. సార్ ఈ గత 10 రోజుల క్రితము పెద్ద ఎత్తున జనం వచ్చేసి ఇక్కడంతా గోల చేసి దాని గురించి మీ స్పందన సార్? మీరున్నారు ఆ రోజు దూరం ఉండి నాకు వీడియోస్ వచ్చాయి. అన్న మన ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు. అవును సార్. విశ్వాసులు గుడికి వస్తారా బయట పోతారు? అంటే అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా వస్తారు గుడికి ఎప్పుడైనా వస్తారు. నువ్వు ఏదన్నా గుడి మాకు తాళాలు ఎప్పుడు రాత్రి కాదు వచ్చింది 8 నుంచి 11, 12 గంటల వరకు జరిగింది ఇది. అరే అన్న నీకు చెప్పినానంటే మీరు చెప్పండి నాకు ఆన్సర్. గుడికి ఏమన్నా లెక్క పత్రం ఉంటుంది దేవుని దగ్గర? దేవుడు 24 గంటలు ఉంటాడు. దాని సమయపాలన ఉంటుంది. అరే లేదు, మాకు లేదు. మా దేవుడు ఎప్పుడు 24 గంటలు అలా అవైలబుల్. నువ్వు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు, ఎప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు మాట్లాడతావు. నీకు ఎప్పుడు అవసరం కావాలంటే అప్పుడు వస్తాడు. నీకు నెమ్మది శాంతి కావాలంటే నువ్వు కూడా రా, నీకు వచ్చి ప్రాణం చేసుకుని దేవుడు మాట్లాడతావు. భారీ వర్షం ఉంది సార్. భారీ వర్షంలో చాలా వర్షం భారీ వర్షమైనా ఏదైనా ప్రార్థన కూడికలకు సహవాసానికి సార్ మీరు చెప్పింది కరెక్టే, కానీ మీలో మీకు విభేదాలు లేనప్పుడు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎందుకు సార్? అందరూ ఒకటే అంటున్నారు కదా. ఈ విభేదాలు రావడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు గవర్నమెంట్ ట్రస్ట్ వేరు, సొసైటీ వేరు అంటే మీరు కాదంటున్నారు, అందరూ ఒకటే అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఈ పోరాటం ఎందుకు జరిగింది? కొంతమంది ఇంట్రెస్ట్తోని. అది ఏ రకమైన ఇంట్రెస్ట్? ఎస్ కరెక్ట్. అడగను మళ్ళీ ఏ రకమైన ఇంట్రెస్ట్తో వాళ్ళు మా మీద పెట్టిన వాళ్ళని అడుగు. ఇప్పుడు జరుగుతున్నది నాకు తెలియదు. నేను చెప్తున్నాను వాళ్ళు ఏంటి యాంగిల్ వస్తారో రమ్మని చెప్పు. ఏ యాంగిల్లో వాళ్ళు ఈ న్యూస్ పెట్టినో వాళ్ళని అడుగు నువ్వు. ఏ యాంగిల్లో మీరు ఇంత ట్రాన్సాక్షన్, ఇప్పుడు దానికి విట్నెస్ మీరే. ఎవరి విట్నెస్? ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, వీళ్ళు క్రైమ్ చూసిన వాళ్ళు ఎవరు? ఎందుకు కనిపిస్తలేరు? ఇచ్చిపుచ్చుకోవడానికి కనిపించలేదు కదా సార్ అక్కడ. మీరు రాసిన వాళ్ళు తెలియదా? మేమేం లేదు మా దగ్గర అసొంటి. మా చర్చిలో కానీ మా ఇంట్లో మాకు ఇవాళకి ఒక్క పైసా కానీ, మా బ్యాంక్ అకౌంట్ చూడండి, మా పరిస్థితి చూసుకోండి. మాకు అసొంటి ఒక్క పైసా కానీ, ఒక ట్రాన్సాక్షన్ కానీ ఎక్కడ కానీ ఎవరు కానీ ఈ చర్చిలో ఉండదు. ఏదైతే వచ్చిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి వాళ్ళు ఎవరైతే రాసినారో వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. దయచేసి మీరు ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటపెట్టి ఎవరు తప్పు చేసినా మేము తప్పు చేస్తే మమ్మల్ని కూడా అనండి. మేము దానికి శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే రీతిగా వాళ్ళని కూడా శిక్షించాలి. వార్త అంటే సమాజంలో ఎక్కడ తప్పు జరిగితే దాన్ని బయట తీయడమే వార్త. కానీ ఒక్కరిని దోషులు పెట్టడం బాధాకరంగా ఉన్నది. దాన్ని మీరు బయట పెట్టాలి. కాలేదు సార్, ఆరోపణ మాత్రమే వచ్చింది. చెప్పిన దాంట్లో ఆరోపణ మాత్రమే, ఆరోపణ జరగలేదు. అయ్యా ఆరోపణ అన్నది వచ్చిన మాట వాస్తవే. దాంట్లో పేర్లు, సబ్జెక్టు మీరు యాడ్ చేసేది. మీరు ఎంక్వైరీ చేయండి, చేయమని చెప్పు. ఈ విచారణ అయిన తర్వాత కదా నువ్వు రిజల్ట్ ఇచ్చావు. నువ్వు ముందు ఇచ్చాను కదా మీరు రిజల్ట్. విచారణ జరుగుతుందని ఇచ్చినట్టు. అమ్మా నువ్వు కరెక్ట్ చూసి మాట్లాడు. మళ్ళీ ఒకసారి పేపర్ తీసుకురా, చూపెట్టు. మళ్ళీ వచ్చి విజిల్స్ చూడు, చెప్పు. అంతా అయిపోయింది. వార్తకు విలువ ఉండదు సార్, ముందే ఇస్తే కొంచెం తర్వాత పైన పేపర్లు అయ్యా కలం నీది, పేపర్ది నీది. నువ్వు రాసినందుకు మాకు ఏం అభ్యంతరం లేదు. మేము దాన్ని ఒప్పుకుంటాంటున్నా. దేవుడు నీకు అధికారం ఇచ్చిండు. నేను నీకు కాదంటున్నా. జరుగుతున్న విషయాన్ని సమాజంలో తీసుకోవడం తప్ప, జరుగుతున్న విషయాన్ని చెప్పడం తప్ప తప్పు కాదు. నీకు ఉండదు అక్కడ. నేను ముందే చెప్పాను కదా, సమాజంలో ఎక్కడ తప్పు జరిగినా ప్రతి పేపర్ వాళ్లకు వాస్తవాలు బయట పెట్టే హక్కు నీకున్నది. కానీ ఒకరిని చంపే అధికారం ఉందా? చంపే అంత పని కాదు కదా సార్ అది. నేను బతికుండే వేస్ట్ అయిపోయింది. ఆ వార్త వచ్చినాక నేను నా ఆత్మకు తెలుసు. నేను ఉరిపెట్టుకుంటే, నేను ఆ వార్త చూసి నేను రేపు ఉరిపెట్టుకుంటా. ఎవరు రెస్పాన్స్? అంటే అంత నేను దానికి హట్ అవుతున్నా. నేను ఇప్పుడు ఉరిపెట్టుకుంటే ఎవరు బాధ్యత చెప్పు? ఆ వార్త రాష్ట్రం వల్ల బాధ్యత. కాబట్టి నువ్వు బాణం వేసేటప్పుడు అయితే అవునా ఇదని చెప్పేసి నేను కోర్టుకు పోయినా ఏమైనా కానీ నువ్వు చేసిన విచారణ చేసే కదా శిక్షిస్తాడు కదా. మీకు హక్కు ఉన్నది, మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. చెయ్యమని చెప్పేసి మేము వెల్కమ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వాస్తవాలు బయట పెట్టండి. వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మా మీద వాళ్ళ మీద మేము ఎంక్వైరీకి సిద్ధంగా ఉంటున్నాం.
కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా వెంటాడి ఎవరినన్నా కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష జరగాలి. యూనిట్గా ఉన్న వాళ్ళను విచ్చలవిడి చేయకూడదు. దీన్ని డిస్టర్బ్ చేసి చర్చను డిస్టర్బ్ చేయద్దు. చర్చను డిస్టర్బ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఇదిగోండి చెప్పండి. అన్ని గ్రూప్లలో రోమింగ్ అవుతున్నాయి. రాత్రి మీడియాలో వచ్చిన విషయాలు దాదాపు 10:30 గంటలకు మా నోటీస్కి వచ్చింది. నేనే జాన్ సుబ్బారెడ్డి, నా పేరు వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపడ్డాము. సరే విన్నాం జాగ్రత్తగా, తెల్లవారినెళ్ళే చూద్దాం, న్యూస్ పేపర్లు కూడా చూసాము. క్రైస్తవులంగా కొన్ని సమస్యలు మాకు ఉండొచ్చు సంఘముగా. ప్రతి కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది. మేమందరం ఒక కుటుంబం, మాకు కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యల్లో మేము ఆత్మీయులంగా, వయసులో పెద్దవారంగా, ఈ వ్యవస్థలో పెద్దవాళ్ళంగా, సేవకులు కానీ విశ్వాసులు కానీ క్షేమం కోరేవారు చక్కగా మనం కలిసి పని చేసుకుందాం అనే తాత్పర్యం వ్యక్తం చేసినప్పుడు మేము దానికి ఇష్టపడతాం. దేవుని వాక్యం బైబిల్ చెబుతుంది, 1 కొరింథీ 7:15 సమాధానంగా ఉండడు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఆ సమాధానంగా కలిసి పని చేసుకుందాము, ఇలాంటి సమస్యలు మనకు ఉండకూడదు అనే తాత్పర్యంతో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. పెద్దల పర్యవేక్షణలో ఈ దినాల్లో అలాగా చేసుకుందాం, తర్వాత పరిస్థితి ఎలాగా ఉండని లీగల్గా కానీ ఇతరత్ర విషయాలు కానీ మనం కలిసి దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటో ఆ ప్రకారం మనం పని చేసుకుందాం, పరిచయం చేసుకుందాం అనేటటువంటి ఆ తీర్మానంతో అందరం కలిసాం. మీరు అంటున్నారు సొసైటీ వాళ్ళు లేరని, ఇప్పుడే వాళ్ళు చెప్పారు సొసైటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరంటున్న సొసైటీ, ఆ తర్వాత ట్రస్ట్ వారు ఉన్నారు ఇక్కడ, కాదనం. అయితే మేమందరం ఒక తీర్మానంలోకి వచ్చాం, కలిసి మనం ఇక మీద పని చేసుకుందాము. ఎందుకంటే మేమే కాదు, భక్తులు ఎంతోమంది వస్తుంటారు, వాళ్లకు మేము ఆన్సరబుల్. కాబట్టి వారమంతా ఎంతో కష్టాలు, ఉద్యోగాలు, ఇబ్బందులు, ఎన్నో సమస్యలు కూడా పోతుంటారు. దేవుని మందిరానికి ఆదివారం వస్తే లేక వారంలో ఆ సమయాల్లో వస్తే వారు ఎంతో నెమ్మది, ప్రశాంతతను వారు ఆశిస్తారు. కాబట్టి మన సంగతులన్నీ ప్రక్కన పెట్టి కలిసి సమాధానంగా పనిచేద్దామనే తీర్మానంతో ఈ ప్రకారం మేము పరిచయం చేస్తున్నాము. మరి మీరు కొన్ని వారాలు చూస్తూ వచ్చారు, ఎక్కడ ఎవరి ఇబ్బంది లేదు. మరి సొసైటీ అనేవారు కానీ ట్రస్ట్ అనేవారు కానీ ప్లాట్ఫామ్ మీద కనపడుతున్నారు, మేము దాపరికంగా చెప్పడం లేదు. కనుక ఇది విషయం జరుగుతూ వస్తుంది. తర్వాత రాత్రి ఈ ప్రకారము ఒక మీడియా వారు మరి చేయడము అనేటటువంటిది మేము విన్నాము. అయితే మేము చాలా విచారిస్తున్నాము ఆ విషయానికి వచ్చి. ఇది దాంట్లో ఒక మాట విన్నాను, ఏంటి అంటే పోలీసు వారు విచారణలో తేలింది రుజువైంది కూడా అని మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక పక్షం వారు ఏదో మీకు చెప్పారు, మీరు అది కరెక్టా కాదని రెండవ పక్షం వారిని తెలుసుకోవాలి. కనీసం ఇప్పుడు ఏసీపీ గారిని మెన్షన్ చేశారు, ఆ తర్వాత చారి అనే వారిని గురించి చెప్పారు, జాన్ సుబ్బారెడ్డిని గురించి చెప్పారు. మరి మీడియా వారి బాధ్యత ఏంటండి? మీరు న్యూస్ బయటికి పంపకముందు కనీసం ఆ ముగ్గురు వ్యక్తులతో అయినా వచ్చేమన్నా మాట్లాడారా? తర్వాత పోలీసు వారు విచారణ అన్నారు కదా, పోలీసు వారు విచారణ చేసినట్టు ఏ ఆఫీసర్ అయినా మీకు ఏదైనా ఒక సర్టిఫికెట్ ఇచ్చారా, లేకపోతే ఒక వార్త ఏమైనా చెప్పారా? మేము విచారణ చేశాం, ఇది తేలిన ఫలితార్థమని ఏమైనా మీకు చెప్పారా? అలాంటి ఉంటే మీడియా వారిని అడుగుతున్నాం. ఎవరైతే ఆ మీడియాలో ఈ సంగతులు చెప్పారో వాళ్ళని ఇప్పుడు కూడా అడుగుతున్నాం, మీరు ఇవ్వండి. పోలీసు విచారణ రాత్రి పూట ఎప్పుడు చేశారు, ఏంటి సంగతి? లేదా ఏ ఆఫీసర్ని కలిసారు మీరు విచారణ చేశారు? లేకపోతే మా దగ్గరికి, నేను ఒక దాంట్లో నా పేరు పెట్టారు, నా దగ్గరకు వచ్చారని మీరు ఒక మాటను అడిగారా? మరి విచారణ అనేది మీకు ఎట్లా చేసింది? తర్వాత విచారణలో రుజువైందని ఎట్లా చెప్తున్నారు? కాబట్టి మళ్ళీ మీడియా వారికి మేము మనవి చేస్తున్నాం ఏంటంటే, దయచేసి ఇప్పుడైనా సరే మీరు దాన్ని ఓకే, ఇప్పుడైనా సరే మీరు దాన్ని వెంటనే విత్డ్రా చేసుకుంటే మీకు క్షేమం, ప్రజలకు మీరు క్షేమం మేలు కలగజేసిన వాళ్ళు అవుతారని మీకు మనవి చేస్తున్నాం. ఇది వాస్తవంగా ఇప్పుడు పక్కనే రాజేశ్వరరావు గారు ఉన్నారు, వారు ఈ స్థానిక సంఘ సభ్యుడు, ఇప్పుడు కాదు 75వ సంవత్సరం నుంచి అని చెప్పారు, కొన్ని దశాబ్దాలు. వారికి బాధ్యత ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఇలాంటి ఇబ్బందులు జరిగేటప్పుడు వారు జోక్యం చేసుకుంటారు.
వారు పెద్దవారుగా ఆత్మీయులుగా ఒక సంఘ సభ్యుడిగా ఆయనకు రైట్ ఉంది. అయితే అలాంటప్పుడు రాజకీయాలు ఆయన మీద రుద్దడం అనేది ఏమాత్రం సమంజసం అంటే ఏ మీడియాకైనా అది సమంజసం కాదని నేను మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను. ఆయన ఈ కుటుంబంలో ఒక సభ్యుడు, ప్రాముఖ్యమైన వ్యక్తి కనుక అది సమంజసంగా లేదని మనవి చేస్తున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ను పట్టుకొని మమ్మల్ని పట్టుకొని ఈ ప్రకారం చేయడం అనేది మా గౌరవానికి అది పెద్ద దెబ్బ. ఇప్పుడు నేను ఈ సేవలోకి వచ్చి 56 సంవత్సరాలు అవుతుంది. 56 సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల కాలంలో మేము చేస్తూ వచ్చిన మా సేవ మాది. ఇప్పుడు మీరు పుట్టించిన, మీరు చెప్పిన వార్త మా జీవితాల మీద ఎంత ప్రభావితం చూపుతుంది సమాజంలో? మీడియా వారు చెప్పాలి, మాకు జవాబు చెప్పాలి. ఏ మీడియా వారు అయితే పెట్టారో మీడియా వారు ఇమీడియట్గా మా దగ్గర రావాలి, మాకు ఏం జవాబు చెప్తారో మేము అది కోరుతున్నాము. మీరు కానీ రెస్పాండ్ కాకపోతే మాకున్న సోర్సెస్, మేము తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏదో లీగల్ ఉంది, చట్టం ఉంది, కోర్ట్స్ ఉన్నాయి, న్యాయం చేసేవాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము ఆ ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా చెబుతున్నాము. కాబట్టి ఆ మీడియా వారు ఎవరు బయటికి రావాలి, వారు మమ్మల్ని కలవాలి, మాతో మాట్లాడాలి, తర్వాత సంప్రదింపులు చేసి దాన్ని విత్డ్రా చేసుకుంటారా, ఏం చేస్తారో చెప్పాలి. ఆ తర్వాత ఇక ఈ విషయాలకు వస్తే మేము చెప్పాను, సమాధానంగా మేము పనిచేసుకుంటున్నాము. ఇక్కడ ఏ తారతమ్యం లేదు. అందరము ప్రతి మీటింగ్లో మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, చూసుకోండి, ఫోటోలు తీసుకోండి. తర్వాత ఇంతకుముందు చాలాసార్లు వచ్చారు, చూసుకొని చెప్పండి సమాజానికి. ఇప్పుడు అందరూ కలిసి పనిచేసుకుంటున్నారు, సమాచారం అందించండి. అంతేగాని మాకేం భేదాలు లేవు. కొన్ని ఏదో ఉంటే కనుక మేము సవరణ చేసుకుంటాం. క్రైస్తవులంగా దేవుని వాక్యం ప్రభు మాకు చెప్పిన ప్రకారం సమాధానంగా ఇప్పుడు పని చేసుకుంటున్నాము అందరము. రెండవదిగా ఇలాగా మా మీద దుష్ప్రచారానికి మీరు కూడా ఎవరితోనో జతకట్టి ఒక మీడియాగా మీరు చేయడం అనేది అసలు ఏమాత్రం సమంజసం కాదు. మీకు రైట్ ఉంది, వార్తలు చెప్పాలి, ప్రజలకు సరైన అంటే వాస్తవం ఏంటి అనేటటువంటి వార్త మీరు చెప్పండి, సమాజాన్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, సంఘాలను లేకపోతే ఈ విషయాలు కూడా కాపాడండి. లీగల్ విషయాలకు వస్తే కనుక మా ప్రతినిధి ఉన్నారు ఇక్కడ, వారు ఇక్కడ సంఘంలో సభ్యులు, వారే కాదు వారి పేరెంట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవారు, చాలా బాధ్యత వహించిన వారు, వారి విషయాలన్నీ చెబుతారు కూడా, కొన్ని పంచుకుంటారు. మీకు ప్రూఫ్స్ అన్నీ ఇస్తాం, కాబట్టి ఈ విషయం మీడియా వారిని ఎవరైతే మమ్మల్ని రాత్రి టార్గెట్ చేసి మాట్లాడారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందో ఇందాక చెప్పారు ఎమ్మెల్సీ గారు. ఇప్పుడు ఒక 10 రూపాయలు తీయాలంటే బ్యాంకులో ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా బయట పెట్టాలని నేను కోరుతున్నాను. తప్పకుండా లేకపోతే మాత్రం మేము 50 లక్షలు కూర్చున్నట్టు కానీ 30 లక్షలు ఇచ్చినట్టు కానీ మా బ్యాంక్స్ అకౌంట్స్ కావాలంటే మీకు ఇస్తాము, నంబర్స్ కూడా మీరు చూసుకోండి, ఎంక్వైరీ పెట్టండి. అసలు ఎంక్వైరీ అనేది ఎవరండి? మీరా ఎంక్వైరీ చేసేది? ఒక ప్రభుత్వమా ఎంక్వైరీ చేసేది? పోలీసు వారా ఎంక్వైరీ చేసేది? దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయా లేదా? అంటే మీడియా వారా ఎంక్వైరీ చేసేది? అంటే డూ యూ హ్యావ్ దట్ అథారిటీ అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీకు ఎంక్వైరీ చేసే అధికారాలు మీకేం లేవు. మీరు వచ్చి రండి, అడగండి, తెలుసుకోండి విషయాలు. కానీ ఎంక్వైరీ అన్నప్పుడు పోలీసు వారు, ప్రభుత్వం వారు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు ఇస్తారు రిపోర్టు, అప్పుడు మీరు పెట్టండి మీడియాలో. వీ వెల్కమ్ యూ. అంతేగాని ఇలాంటి మాత్రం వార్తలు పెట్టద్దని మీకు మనం చేస్తున్నాం. ఆ వ్యక్తులు ఎవరు పెట్టారు రాత్రి ఆ వార్త, మా మీడియా వారు వెంటనే రెస్పాండ్ కావాలి ఇమీడియట్గా, వితిన్ హవర్స్ అని చెప్తున్నాను. కాబట్టి లేకపోతే కనుక పరిస్థితులు ఇంకా వేరుగా ఉండొచ్చు కూడా. ఎవరి కొమ్ము కాశారు మీరు, కాబట్టి ఆ సంగతులన్నీ కూడా వారు ఎలాంటి వారు ఏంటి సంగతులు మీకు తేటగా చెప్తాం. ఇప్పుడు ఇక మా సౌర్యుడు చెప్తారు మీకు ఆ విషయాలు, తీసుకోండి. ఇప్పుడు ఒక కోర్టు ఆర్డర్ వచ్చిందండి, ఏంటంటే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి డిస్ట్రిక్ట్ కోర్టుకి రిమైండ్ అయింది. ఆ డిస్ట్రిక్ట్ కోర్టు రిమైండ్ అయిన ఆర్డర్లో ఏం చెప్తుందంటే అసలు ట్రస్ట్ ఉందా, సొసైటీ ఉందా అన్న సబ్జెక్ట్లోకి వెళ్తే స్థాపకుడు పెట్టిన సొసైటీ అది అట్లే ఉంది, అది వెళ్ళిపోయింది, అట్లా దాన్ని ఏం లేదు. అయితే ఈ కోర్టులో ట్రయల్ జరిగి సూట్ ఆర్డర్ జరిగి ఇది ఏమన్నదంటే మీకు ఇస్తాం, మీ కాపీస్ ఇస్తాము. 59 పాయింట్ ఏమంటుందంటే ఫైండింగ్ ఈజ్ గివన్ వెదర్ ద సొసైటీ ఈజ్ లీగల్ ఎగ్జిస్టెన్స్ ఆర్ సబ్జుడిస్, ఇట్ కెనాట్ డిసైడ్ నౌ. ఇవి డిసైడ్ చేయలేము, ఇక్కడ చెప్పలేము. దీని మీద మళ్ళీ ఆర్డర్ అయింది. మళ్ళీ హైకోర్టు అన్నది, బాబు మీరు పోవాలంటే ఎవరు పోవాలి? మెంబర్ పోవాలి.
ఈయన ఇన్ని రోజులు సొసైటీ ముసుగులో దొంగ సొసైటీ నడిపిండు. ఎట్లా నడిపిండు? ఎవరైతే ఈ మీడియాని రెచ్చగొట్టి ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టి ఒకరి మీద ఒకరు నకిలీ కేసులు వేయడానికి కారకుడైన వ్యక్తి ఆయన నకిలీ సొసైటీ నడిపిండు. నేను చెప్పలే, గవర్నమెంట్ చెప్పింది. ఏమన్నదంటే ఒక కమిషనర్ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో ఎవరు ఈ రాగి వీరాచారి అనే వ్యక్తి సబ్మిట్ చేసిన రిప్రజెంటేటివ్ తీసుకోండి మీకు అందరికి సప్లై చేస్తాం. అయితే ఏమన్నానంటే ఈయన సబ్మిట్ చేసిన లిస్ట్ ఆఫ్ మేనేజింగ్ కమిటీ విచ్ వాజ్ రిజెక్టెడ్ బై ద రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్, రిజెక్ట్ అయిపోయి రిజెక్ట్ చేసిన దాని మీద తర్వాత ఏమన్నదంటే therefore it is finally submitted, register of societies is not competent authority to take any action against the unauthorized persons who claim to be the member of the society, hence you may file criminal cases. ఈ వ్యక్తి మీద 34 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 34 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి హోమ్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు ఎంక్వైరీ కండక్ట్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చాడు. అవన్నీ ఇస్తూ ఈయన ఏం చేసిండు, మళ్ళీ మొన్న క్రైమ్స్ చేయడం, ఎప్పుడు పడితే అప్పుడు జనాలను కొట్టడం, చర్చిలో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు రీసెంట్లీ ఆగస్టు నెలలో 2 ఎఫ్ఐఆర్లు, ఆగస్టు నెలలో ఇంకో 3వ ఎఫ్ఐఆర్. అయితే దాని మీద యాంటిసిపేటరీ బెయిల్ పోతే హైకోర్టు ఏమన్నదంటే యాంటిసిపేటరీ బెయిల్లో హౌ కెన్ ఏ పర్సన్ విత్ 34 క్రిమినల్ కేసెస్ గెట్ ఏ యాంటిసిపేటరీ బెయిల్. నేను చెప్పలేక మొన్న వచ్చింది 9వ తారీఖు హైకోర్టు ఆర్డర్ ఇది. ఇటువంటి దొంగ నేర చరిత్ర కలిగిన వ్యక్తి నేను ఈ సంస్థకు ఓల్ అండ్ సోల్ అంటే ఎట్లా నమ్ముతారండి? గవర్నమెంట్ ఇంకొక డాక్యుమెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే అందరిని నమ్మిస్తుండు. జీన్యూస్ ఆయన ఎవరు? కొంచెం రండి ప్లీజ్, జీన్యూస్ గారు ప్లీజ్ రండి, మీరు రండి. మీకు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే సమాచారం ఇచ్చిండో ఆయన ఫేక్ సొసైటీ, ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డేట్ చూసుకోండి, ఎవరికి ఇచ్చింది చూసుకోండి, ఫేక్ సొసైటీయా కాదా చూడండి, తీసుకోండి, మీకు ఇస్తున్నాం, సప్లై చేస్తున్నాం, ఛాలెంజ్ చేయండి డాక్యుమెంట్ మాట్లాడుతున్నట్టు చెప్పండి, గొడవ అన్నట్టుగా మీడియాతో మాట్లాడుతున్నట్టు. సరే సార్, ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది ఫేక్ సొసైటీ, ఫేక్గా నడిపిస్తూ జనాలను నమ్మించిన వ్యక్తి ఒక క్రిమినల్ మీద 34 కేసులు ఉన్నాయి. 34 కేసులు కూడా ఆయనకు ఎక్కడ రెమెడీ లేదు, కానీ రెమెడీ ఉన్నదని చెప్పుకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తి ఇచ్చిన ఒక సమాచారంతో ప్రభుత్వంలో గౌరవంగా ఉన్న ఒక ఆఫీసర్ మీద, ఒక సీనియర్ రాజకీయవేత్త మీద, ఒక పెద్ద సంఘ నాయకుని మీద ఇటువంటి మచ్చలు వేస్తే సంఘంలో వాళ్ళు కొన్ని లక్షల మంది మీద ప్రభావం చూపిస్తారు. వాళ్ళ లైఫ్ ఏం కావాలి? వాళ్ళ మీద ఇంత డిఫేమ్ చేస్తే వాళ్ళకి ఏం కావాలి? This is a sheer defamation of a personal character on the basis of fake news. I am very clear. It is a sheer defamation, and you cannot talk about an impeccable officer who stood in the rain to do justice when a man was in life and death. When the life and death, this man was lying here. Police vehicle comes, and the particular inspector comes. He takes him to the hospital. He was unconscious, and he identifies the criminals. He takes them inside. He seizes the weapons. Is this the way the news will appear in the media? Zee News has to reply for that. I am asking you a straight question. You have said that the officer has taken some X amount of money. How is it possible, sir? How is it possible? You tell me. This is what? Here is the evidence. This man's finger is broken, he's been injured, and the surgery has been done. And his knees and his veins have been damaged. He was been admitted in the hospital. It was been admitted by the police itself. How can they say? Every document proves that whatever he was claiming till date is fake. It is illegal, and he is a criminal. On the basis of the statement of a criminal, a factual people with great honor in the society cannot be damaged. Hebron is one. A peace pact has been signed by all the people. Everybody agreed for the peace, and we are doing it peace according to the directions of the Holy Bible. That is why we are running in peace.
it can happen in peace, and it can totally continue in peace unless these miscreants are taken away from this. Yes. 3 రోజులు హాస్పిటల్ ఉండే అన్కాన్షియస్లో పడి ఉంది. ఇది కేవలం బెయిల్ కొరకు వేసే ఎత్తుగడది. ఇది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది వాళ్ళ లీగల్ కౌన్సిల్స్ అడ్వైస్ ద్వారా ఇటువంటి సృష్టిస్తే మీడియాలో హీ క్యాన్ గెట్ ఏ సింపతి ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఆనరబుల్ కోర్ట్స్ టు obtain bail because this man is a cantankerous and is a known criminal, so he cannot get bail. So these are all these things he is using this kind of methods in order to get his bail. He's a criminal. ఓకేనా? అందరికీ పేపర్స్ అప్లై చేస్తాం. మీకు ఇంకా ఏం లీగల్ డౌట్స్ ఉంటే అడగండి, ఇప్పుడే ఇస్తాం. మీరు ఎప్పుడన్నా వచ్చినా కానీ సిద్ధంగా ఉంటాం చెప్పండి. సార్ ఒక చిన్న రిక్వెస్ట్. ఎస్, దాదాపు నేను 20 ఏళ్ళ నుంచి ఈ సమస్య వింటున్నాను. 20 ఏళ్ళ నుంచి ఈ సమస్య ఆధిపత్య పోరు అనేది మాకు అర్థమైంది. అంటే నాకు వ్యక్తిగతంగా ఇది ఎవరో ఒకరు దిగేసి దీన్ని ఒక మంచి మార్గంలో తీసుకుపోవాలని నా ఆకాంక్ష. దిగారండి ఇప్పుడు అదే విషయం దిగారు. సమాధానం ఇద్దాం. దానికి సమాధానం ఏంటంటే చెప్పండి. అదే మొన్న 27 ఆగస్టు రోజు అందరు కలిసి చెట్టు పెట్టుకున్న సంతకం చెప్పింది. మైక్ తీసుకో. ఏంటంటే మీరు ఏదైతే చెప్పిండ్రో ఎవరో ఒకరు దీంట్లో దిగి ఈ కార్యం చేయాలంటే ఒక చర్చ్ మాస్టర్గా పెద్ద మనుషులు, తర్వాత మా సంఘ సభ్యుడిగా బాధ్యత కలిగిన వ్యక్తులు ప్రభుత్వంలో రాజేశ్వరరావు గారు ఈ సంఘ సభ్యుడు మొట్టమొదట, తర్వాత ప్రభుత్వంలో కూడా ఆయన బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన చొరవ తీసుకొని ఇతరులను అందరితో మాట్లాడి అందరూ కలిసి ప్రేమ భావకంగా ఐక్యతతో ఏకత్వంతో ఒకే మనసుతో వచ్చి సంతకం పెట్టిండ్రు. ఏమని పెట్టిండ్రండి దీంట్లో? మీరు దయచేసి మీకు ఇస్తున్నాం కాపీ. దీంట్లో ఏం రాసిండ్రంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ హెడ్డింగ్. దాంట్లో ఏముందంటే సొసైటీ కానీ ట్రస్ట్ కానీ అనం. ఎందుకు మీరు అడిగింది ఇంతకుముందు, ట్రస్ట్ అంటే గొడవలు జరుగుతుంది, సొసైటీ అంటే గొడవలు జరుగుతుంది. రెండు ఏంటంటే రెండు కలిసి ఇప్పుడు చెప్పిండ్రు. ఏమన్నారు? సొసైటీ అని ట్రస్ట్ అని అనం ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు హృదయాలు గాయాలై ఉన్నాయి, కొంత అతుక్కోవాలి. కాబట్టి అనకుండా అందరం ఏకతాటిపైకి వచ్చి ఒకే ఒక వ్యక్తి దీంట్లో ఇబ్బంది పెడుతుండు. మీకు అందరికి తెలిసిన వ్యక్తి, మీతో బాగా కాంటాక్ట్లు ఉన్నాడు, ఆయన చెప్పుకుంటాడు. మేమంటలేం, జాగ్రత్తగా వద్దండి. ఆయన చెప్పుకుంటాడు. మాకు వాళ్ళందరూ నన్ను నా జేబులు ఉన్నారు, నా చేతులు ఉన్నారు, నేను చెప్పిందే రాస్తారు, మీరు ఎంత చెప్పినా రాయరు అని చెప్పుకొని తాళాలు వేసి చర్చికి తాళం వేయరండి. దీన్ని మొన్నటి వరకు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అన్నాడు. ఇది చర్చ్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు చూడండి జరుగుతుంది అక్కడ. ఇక్కడ జరుగుతూనే మనశ్శాంతి చాలామంది. ఎందుకంటే అక్కడ ఆరంభమైంది స్థలం ఇది. ఇది చర్చిని అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. ఇట్లా మార్చి మబ్బు పెట్టి జనాలను ముసుగులో పెట్టి ఇప్పుడు కొత్త ముసుగులోకి వచ్చిండు. బెయిల్ కొరకు ఏమని 50 లక్షలు ఇచ్చిండ్రు, 30 లక్షలు పేమెంట్ చేసిండ్రు, 20 ఇవ్వాలి. 30 ఎవరు ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎట్లు ఇచ్చిండ్రు, ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, ఇది నిరూపించవలసిన బాధ్యత జీ న్యూస్దే ఉన్నది. ఎందుకంటే జీ న్యూస్ వాళ్ళు ఈ మాటను విడుదల చేసిరు కాబట్టి దాన్ని వాళ్ళే నిరూపించాలి. లేకపోతే నిరూపించకపోతే చట్టరూపకమైనటువంటి స్టెప్స్ ఎవరైనా తీసుకుంటారు కదండి. మరో వాళ్ళది ప్రతిష్టతను మనం అణగదొక్కినప్పుడు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, గౌరవం వాళ్ళకు ఉంటుంది. దయచేసి మీడియా వాళ్ళు సహకరిస్తారు. సొసైటీలు 2, ట్రస్టీలు 2 అన్నీ ఇప్పుడు డిజాల్వ్ అయ్యాయా? డిజాల్వ్ క్వశ్చన్ కాదండి. ఇక్కడ అందరు ఐక్యంగా వచ్చి రాసుకున్నాం, రాతపూర్వకంగా రాసుకున్నాము. కోర్టు కేసులు కూడా విత్డ్రా చేసుకున్నారా? కోర్టు కేసులు కూడా విత్డ్రా చేసుకుని సమయం రాసుకున్నామండి. ఒక్క రోజులో జరగదు కానీ ఒక్క నిమిషం చెప్పేస్తాను. ఇప్పుడు ఈ రోజు బిడ్డ పుడిస్తేనే మాట్లాడుతుందండి. నేను 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. నేను ఇప్పుడు చెప్తున్నా కదండి, 20 ఏళ్ళ ఉన్న సమస్యని 27 ఆగస్టు నాడు రాసుకున్నాం. చెప్తున్నాం కదా, రాసుకున్నాం. మార్గం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మార్గంలో పోతుంటే మళ్ళీ అడ్డుపుల్ల లేనికి వస్తారు. మీరు సహకరించండి. మీరు సహకరించేవారు, సాయం చేసేవారు సత్యానికి చేయండి, మాకు చేయకండి. సత్యానికి చేయండి, మేము మీతో కూడా ఎప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ. రైట్. మొన్న మేము అందరు కలిసి సంతకం మీ పేపర్స్ ఇప్పుడు మేము అది కూర్చొని అందరూ ఇరుపక్షాలు సొసైటీ ట్రస్ట్కు లోకల్ అందరు కలిసి ఒక లెవెల్కి వచ్చేసి మేము సంతకాలు పెట్టి మేము అన్ని కేసులు విత్డ్రా చేసుకుంటాం, కలిసి పని చేసుకుంటున్నామని నిర్ణయం తీసుకున్నారు. సంతకాలు పెట్టిన పేపర్స్ మీకు ఇప్పుడు ఇస్తారు, తీసుకోండి. ఇది సైన్స్ లేక వీళ్ళు కలిసిపోతున్న బాధతో ఇది చేసిన కుట్ర.
ఈ కుట్రను కూడా మీరు కాపాడాలి. కుట్రలో మీరే ఉన్నారని చెప్తున్నారు. దేనికి? ఆయన కలిపిండు కాబట్టి ఆయన ఎందుకు కలిపినవనా? కలపడానికి కారణం కాదు, ఎందుకు కలిపిరని కాదు సార్, ఈ కలపడంలో రహస్యాలు ఏం దేనిది? అది 50 లక్షలు. చర్చలో రహస్యం ఉంటుంది. 50 లక్షలు అన్నారు కదా. అదే సార్, ఇప్పుడు మీరు బహిరంగంగా అది వార్త వచ్చింది, లేదే మీరు దాని గురించి నేను అడిగాను. ఆయన చెప్పాలి కదా, అన్న చెప్పాడు. అన్న మీరు వచ్చింది మీరు రాశారు, అవును. ఓకే, మీరు దాన్ని ప్రూవ్ చేయండి. ఎట్లా ప్రూవ్ చేస్తారు? మీరు అన్నారు కదా మీడియా జీనియస్ ఎవరో ఏమన్నారు, రుజువైంది పోలీసు విచారణలో అన్నారు. కాబట్టి ఆ ఏం రుజువైందో శిక్ష కూడా వదిలేస్తే కాదు కదండి. తర్వాత శిక్ష వేయాలి. ఇది కుట్ర కాదు, ఉండండి, ఇది కుట్ర కాదు. సంఘము ఎంతమంది అయితే ఆదివారం 1000 మంది కుడతారో ఇక్కడ వారికి చెప్పాము, మీడియాలో అందరికీ పంపించాము, అన్ని స్థానిక సంఘాలకు కూడా. ఇది ఎక్కడా దీనికి కుట్ర లేనే లేదు. అలా కలిసి మేము పనిచేస్తున్నాము. కనుక ఇప్పుడు కుట్ర ఏంటి అని అంటే, మిమ్మల్ని ఉపయోగించుకొని మేమందరం ఐక్యమైనాం కాబట్టి ఆ వ్యక్తికి తావుపోతుంది, ఆ వ్యక్తికి చారి అనేవాడికి ఇక తావుపోతుంది. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి తినడం త్రాగడం అలవాటు పడ్డాడు. మేము ముందుకు తెస్తాం, ఇవన్నీ ఖచ్చితంగా చెప్తాం. కాబట్టి వాట్ హ్యాపెన్ టు ది ఆల్ ఇన్కమ్ ఆఫ్ ది చర్చ్, ప్రజల రాబడి ఏమైంది, సంఘం యొక్క రాబడి ఏమైంది, ఎక్కడికి పోదు. అవన్నీ మేము రుజువులతో తీస్తాం, బయటికి రుజువులతో తీస్తాం. దాదాపు 7 ఇయర్స్, ఇప్పుడు 17 సంవత్సరంలో వచ్చారు. 17 ఒక 3 24 7 సంవత్సరాలు తగినాయి. కాబట్టి ఏదైనా సరే తగిన కాలంలో స్వచ్ఛాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇది మేము కుట్ర కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేయలేదు. నేను చెప్పాను ఇందాకనే, మేమందరం సోదరులు చెప్పారు, ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నాము, దాని మీద మేము పోతాం. మేము అంగీకరించి సమాధానంగా పనిచేస్తామనేటప్పుడు పోలీసుల వాళ్ళ ప్రమేయం ఎందుకండి? ఇంకా మాకు వాళ్ళకి మేము లంచాల్సిన అవసరం ఏంది? ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు. కొట్టిండ్రు, మనిషి ఎదురుగానే ఉన్నాడు. ఇప్పుడు మొదటి ఆదివారం కూడా పోలీసులు అసలు రాలేదు. మేము ఇక్కడ కొంచెం ఒక ఇది జరిగినప్పుడు ఎప్పుడో వచ్చారు పోలీసులు. మొన్న కూడా అంతే, అంత రేంజ్లో కూడా పోలీసులు ఎవరు వచ్చారు? మేమే చాలామంది ఉన్నామాడ. ఆ తర్వాత పోలీసులు, నేను కూడా ఆ రోజు లేను ఇక్కడ, తర్వాత ఎప్పుడో మిడ్-నైట్ వచ్చాను నేను. కాబట్టి ఇక్కడ పోలీసుల ప్రమేయం ఏమీ లేదు. దయచేసి వాళ్ళ మీద మీరు నిందేయడం, మీరు నిందలు రాయడం కూడా సమంజసం కాదని మీకు సవినయంగా మనం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. డబ్బంతా చారి దగ్గర, ఆయన 8 ఏళ్ళ డబ్బు అంతా ఆయన దగ్గర, కొన్ని కోట్ల డబ్బు ఉంది ఆయన దగ్గర. మళ్ళీ ఈ ప్రస్తావన